చాలామంది చెప్పేవారు, మీకు మీ అదృష్టం మీకు మోహన్ బాబు గారి పిల్లలుగా పుట్టడం అని. నాకు మంచి స్నేహితుడు రవితేజ ఒక ఫంక్షన్లో ఏం చెప్పారంటే, అబ్బాయి నీకు తెలీదు, మోహన్ బాబు గారు పిల్లలుగా పుట్టడం చాలా అదృష్టం, మేము అందరం అనుకుంటూ ఉంటాం, మీ నాన్న మీకు చేసినంతగా మా బాబులు ఎవరు మాకు చేయలేదు అంటూ ఉంటాడు ఆయన. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. నాకు 2 పిల్లలు, ఆర్యానా, వివియానా. నేను ఒక తండ్రిగా ఉండడం ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీయో వాళ్ళని పెంచేటప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్నగారు మమ్మల్ని చూసుకోనంతగా ఒక 10% నేను కానీ ఆర్యానా, వివియానాని చూసుకున్నానంటే ఐల్ బీ ఎ గ్రేట్ ఫాదర్. నేను ఈ మధ్య అమెరికాకి వెళ్ళినప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారన్నమాట. మాట్లాడుతూ, విష్ణు గారు మీ నాన్నగారు అంటే మాకు చాలా గౌరవం అండి, చాలా అభిమానం అండి, మేము పెద్దరాయుడు సినిమా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ఒక ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో మేము ఆ సినిమా చూసి మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అని అక్కడ అన్నారు. రాజోలీలో 2009లో వరదలు వచ్చి మొత్తం ఊరు కొట్టుకి, మహబూబ్ నగర్ డిస్టిక్లో కర్నూలు బార్డర్లో ఉంది రాజోలి. అక్కడ ఊరు కొట్టుకెళ్ళిపోయింది. మేము ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు నాన్నగారు నన్ను మనోజ్ని అక్కడికి పంపించి అక్కడ చూడాలంటే బెస్ట్ ఏం చేయగలిగాం మేము అంటే 25 కుటుంబాలని దత్తకు తీసుకొని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళలో ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఈరోజు కట్టుబట్టలతో మన కాలేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సంపాదించి, ఆ అమ్మాయి షీఈస్ వెరీ హ్యాపీ ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తుంటే, ఒక 4 వారాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు సర్టిఫికేట్స్ కోసం విద్యానికేతన్కి వస్తూ, ఆరిపోయిన దీపాన్ని మా ఇంట్లో వెలిగించారు మీ తండ్రి, ఎన్ని జన్మలు ఎత్తున్నా మీ తండ్రి రుణం తీర్చుకోలేము మేము అన్నారు. దీస్ ఆర్ ఇన్స్పిరేషనల్ ఫర్ అస్. అలా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మాకు ఒక ఐడియల్గా మా నాన్నగారు ఎప్పుడు నిలబడి ఉన్నారు. ఈ 40 years సెలబ్రేషన్కి కంగ్రాచులేషన్స్ నాన్న, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎందుకంటే ఈరోజు మీడియా అన్న వాళ్ళు లేకపోతే, వితౌట్ ద సపోర్ట్ నన్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ దేర్. వీ డూ రిక్వైర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దిస్ 40 years ఆఫ్ జర్నీ ఆఫ్ మై ఫాదర్. మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి? ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ. కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, కానీ కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున 1992లో విద్యాలయాలు ప్రారంభించాను.